సాయిరామండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమం వీడియోలలో భాగంగా ఈ వారం మనం కాలభైరవుడి గురించి మాట్లాడుకుందాం. ఈ కాలభైరవుడు కాశీలో ఎందుకు నివసిస్తున్నాడు? బ్రహ్మ యొక్క 5వ తలను శరీరం నుండి ఎందుకు వేరు చేస్తాడు? అతనికి అలాంటి ఆజ్ఞ ఎవరిచ్చారు? కారణమేంటి? ఆ కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలభైరవుని గురించి మాట్లాడుకుంటూ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి. చూసి ఈ అన్నదాన కార్యక్రమానికి మీరేమైనా సజెషన్స్ మరియు సలహాలు ఇవ్వాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీరు చివరి వరకు చూస్తేనే కదా నాకు చెప్పగలిగేది. ఇంకా కాలభైరవుని గురించి మాట్లాడుకుందాం. శ్రీ కాలభైరవ స్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు. ఈ స్వామి కాలస్వరూపం ఎరిగినవాడు, రక్షణకు తిరుగులేని పేరు. కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లోనూ శూలం, కపాలం, గద మరియు ఢమరకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగులను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం అంటే కుక్క. కాలభైరవుడి ఆవిర్భావానికి సంబంధించి శివపురాణంలో ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సృష్టి ప్రారంభంలో శివునికి బ్రహ్మదేవునికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు తన 5వ శిరస్సుతో శివుడిని తోలనాడటం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో ఆయుధాలు ధరించిన ఆ భయంకర రూపుడే కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించాడు. బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. కాలభైరవ ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణం పోయే ముందు నువ్వే కనపడతావు. దీనిని భైరవయాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కాని ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు అని శివుడు భైరవుణ్ణి ఆశీర్వదిస్తాడు. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం ఉంటుంది. ఈ కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్రశాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్రమూర్తిగా మనకు తెలుసు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం చందభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవ అని ఉంటారు. వీరు కాకుండా మహాభైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ అని రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండటం విశేషం. కాశీకి మాత్రమే కాదు, దిక్కులకి కాపలా కాస్తూ నియంత్రించే భైరవులు కూడా మహాకాలభైరవుని ఆధీనంలో ఉంటారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అని అంటారు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాల్లో కాలభైరవుడు ప్రధాన దేవతగా ఉంటాడు. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం ఎంతో ప్రసిద్ధి చెందింది. భైరవుణ్ణి శరణు వేడితే మృత్యుభయం తొలగిపోతుంది. కాలభైరవాష్టమి రోజు గంగా స్నానం,
పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు లాంటి ఆహారాన్ని ఇవ్వటం మంచిది. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందటం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తారో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది కనుకే కాలభైరవుడయ్యాడు. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీకి వెళ్ళాము, మాకు ఇంట ఏ భయమూ లేదని చెప్పటానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. జై సాయిరాం.